మనారా చోప్రాని దాదాపుగా ఏంటంటే ఆ అమ్మాయితోటి జక్కన్న సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు పరిచయం, మరి సునీల్తో చేసినప్పుడు అప్పటి నుండి మధ్య మధ్యలో ట్రావెల్ అవుతున్నాం. ఈ సినిమాకి వచ్చేసరికి ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో చాలా మందిని సెర్చ్ చేయడం జరిగిన తర్వాత ఈ క్యారెక్టర్ మనారా చోప్రా చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాం. మరి తను స్టార్టింగ్లో ఒప్పుకోలేదు, బట్ అయినా ఈ సినిమాలో నేను బాగా ఫోర్స్ చేసి ఏంటంటే వాళ్ళ మదర్ తోటి ఒప్పించడం జరిగింది. ఈ సినిమాలో మనారా చోప్రా ఇందులో చేయడానికి కారణం పూర్తిగా ఏంటంటే వాళ్ళ మదర్ కామ్ని చోప్రా గారు. ఎందుకంటే తనకు చెప్పి మనారా చోప్రా కోపమై చేయించడం జరిగింది. అంటే బుజ్జగించి చెప్పలేదు, ఈ సినిమా చేస్తే బాగుంటుంది తప్పకుండా, ఏంటంటే ఇలాంటి మంచి క్యారెక్టర్, ఎందుకంటే నీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి క్యారెక్టర్సు సినిమాలో దొరకడం చాలా కష్టం. చాలా దగ్గర ఏంటంటే ఆర్టిస్టులని కేవలం ఒక షో పీస్గానే చూపెడతారు, బట్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్నటువంటి చాలా తక్కువ. కాబట్టి మరి ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పేసి మరి మనారా చోప్రా గురించి వాళ్ళ మదర్తో మాట్లాడి ఒప్పించి, స్టార్టింగ్ డే నేను కూడా భయపడ్డా. ఫస్ట్ డే వచ్చిన తర్వాత ఏంటి అమ్మాయి చేస్తుందా లేదా, ఈ పర్ఫార్మెన్స్ ఎందుకంటే బాగా పవర్ఫుల్ రోల్, అంటే ఒక నెగిటివ్ ఫిమేల్ లీడ్, అంటే దాదాపు ఏంటంటే లీడ్తో పాటు సమానంగా నెగిటివ్ ఫిమేల్ లీడ్ అంటే దాదాపుగా పోటీతత్వంతో హీరోకి విలన్కి ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఒక ఫిమేల్ లీడ్ క్యారెక్టర్ చేసేటప్పుడు దాదాపు ఏంటంటే అందులో నెగిటివ్ అన్నప్పుడు బాగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయి ఉంటుంది. మరి ఆ పర్ఫార్మెన్స్ చేసి చూపెడితేనే మరి బాగుంటుంది, లేకపోతే కష్టమని నేను కూడా భయపడ్డాను. మరి ఒక సీన్ నేను చెప్తాను. రోజు సాంగ్లో రాధాబాయి సాంగ్ అనుకుంటా ఫైనల్, ఆ రోజు 2 డబల్ కాల్ షీట్ చేశాం. 6 o'clock నుండి 2 o'clock వరకు. 2:30 అయినప్పటికీ కూడా ఆమెలో ఎక్కడ ఎనర్జీ తగ్గకుండా ఇంకా చేద్దాం సార్, మళ్ళీ రేపెందుకు ఇవాళే చేద్దామని ఆ విధంగా చేసింది. రియల్లీ థ్యాంక్ యూ మనారా. स्पेशली आपके मदर को बोलना थैंक यू बोल के, बिकॉज ये गाना बहुत अच्छा, और मैंने जितना आपको बताया उससे भी ज़्यादा आपको इसमें परफॉर्मेंस स्क्रीन स्पेस स्कोप दिया है, और आप भी बहुत अच्छे किए. और अभी मनारा चोपड़ा बात करेंगे. నమస్కారం హైదరాబాద్. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు హైదరాబాద్ వస్తున్నాను. నాకు హైదరాబాద్ వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. బాగున్నారా ఎవ్రీవన్? So first of all, thank you so much for all your love and all your support in Big Boss, and making me a winner, making me the runner up there. I never thought कि मैं इतना end तक रहूँगी, but इतना सारा प्यार मुझे हैदराबाद से भी मिला, and I was so overwhelmed बाहर आके. तो मुझे धन्यवाद आप सबको करना था, बट आई थिंक ये आज एक राइट मोमेंट है जहाँ मैं आप सबको धन्यवाद कर पाऊँगी. एंड दिल से जितनी भी दुआ, जितना भी प्यार ना आप सब ने बल्कि आपकी पूरी फैमिलीज़ ने दिया है, जो मुझे सोशल मीडिया पे दिखता है, is beyond and is magical. Thank you so much. मुझे नहीं पता था मेरी लाइफ ऐसे चेंज हो जाएगी. And now another feather on the cap is Tirugabhadra Swami. The film is a hit, and हमारे प्रोड्यूसर सर शिव सर ने मुझे बताया कि स्क्रीन्स भी इंक्रीज़ हुए हैं. So I'm very 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 happy for it. मैं पहले आना चाहती थी, but I was shooting in Mauritius, so I couldn't. But अब मैं आ गई because I think ये आप सबका, तेलुगु ऑडियंस का, पूरे हैदराबाद का, पूरे निज़ाम का, पूरा आंध्रा का, पूरे साउथ इंडिया का प्यार है जिससे मुझे पूरे नेशनल स्टार बनाया, और आपको धन्यवाद करने में कैसे नहीं आती. एंड ऑल्सो टू द कंप्लीट कास्ट एंड क्रू. इस फिल्म की बात करूँ तो पहली बार मैं एक नेगेटिव लीड कर रही थी, एंड एज एन एक्टर आई थिंक एक एक्टर इतना सेंसिटिव होता है और इतना ओवर थिंकर होता है, और मुझ जैसा तो ज़्यादा ही होता है, कि मैं एक्चुअली सोच रही थी कि मैं नेगेटिव लीड करूँगी तो कैसा होगा. मन में दिल में तो था कि करना है, बट आई थिंक जब मैंने ये गाना सुना तो मुझे बहुत अच्छा लगा. एंड आई थिंक तेलुगु फिल्म इंडस्ट्री में अभी मैं मोस्टली यू आर एक्टिंग विद अ को स्टार और यू आर डांसिंग विद अ को स्टार. पहली बार मुझे इंडिविजुअल डांस करने का मौका मिल रहा था. सो आई थिंक दैट वाज वन अपॉर्चुनिटी. फिर भी मैं ओवर थिंकर तो हूँ ही, बट आई थिंक शिव सर ने और मेरी मम्मी ने मुझे मनाया, एंड देन रवि सर नरेटेड मी द स्टोरी. एंड मैं सेट पे सिर्फ चुप बैठती थी, एंड आई यूज्ड टू इम्बाइब द कैरेक्टर.
क्योंकि मुझे था कम टाइम का कैरेक्टर है, बट इसको आप लॉन्गिटिविटी में कैसे दिखा सकते हो. सो आई थिंक थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. एंड इतना ब्यूटिफुली इस कैरेक्टर का ग्राफ किया है, इसका सॉन्ग, मुझे इतने सारे DMs आए हैं. सो आई थिंक दैट रियली मेड माई डे. एंड फर्स्ट ऑफ ऑल शिव सर, थैंक यू सो मच सर फॉर द अपॉर्चुनिटी. आई होप दिस इज़ द बिगनिंग और हम बहुत सारा काम करें इंडस्ट्री में. To Raj, he's an immensely, he's a laughter-roid on the set. और हम हंसते रहते थे whenever we used to get an opportunity. कोई भी joke हो तो बस crack करने के लिए he's there. Manvi is there. She is looking innocently beautiful in the film. And I always feel that woman power is something which we all need to, recognize more in the film industry. And you have new talent right there, and she's looking so gorgeous on screen. I think मैं तो अपनी first film में थोड़ा ऐसे रहती थी, ऐसे, but she looks so confident. So hats off to you. To Ravi sir, thank you sir for the opportunity, and you made me a Radha Bhai. जिसके चर्चे ऑल ओवर इंडिया हो रहे थे, मतलब बिग बॉस तक भी गए. बट थैंक यू सो मच सर. सर इज़ लाइक अ ब्रदर, सर इज़ लाइक अ फैमिली मेम्बर, इज़ लाइक अ फादर फिगर टू मी. सो थैंक यू सर फॉर द अपॉर्चुनिटी. And I'm blessed to have a wonderful team. I wish all of you all the best, and also to our DOP sir. Yes, also to our DOP sir, जिन्होंने इतनी ब्यूटिफुली हम सबको फ्रेम में दिखाया, फ्रॉम फ्रेम टू फ्रेम. एंड ऑफ कोर्स ये राधा भाई का कैरेक्टर बिल्कुल कंप्लीट नहीं होता अगर हमारे वंडरफुल म्यूजिक डायरेक्टर सर नहीं होते. थैंक यू सो मच सर फॉर गिविंग मी अ किलर सॉन्ग. अभी तो यही गाना चलने वाला है हर अवार्ड में. आई थिंक आई एम गोइंग टू बी परफॉर्मिंग ऑन द सॉन्ग, एंड आई जस्ट लव्ड इट so much. Thank you for the complete team. It's a blessing to be here in between all you wonderful people. And I look forward to work more in the Telugu film industry, because I think अपने roots कभी नहीं भूलने चाहिए, and Telugu in the film industry is definitely a home for me. Thank you for all the love and appreciation always. Thank you. One more thing, guys, I want to say this was also one of my main reasons to do a film, because मैंने दिल्ली में बहुत थिएटर करा हुआ है in my college time. And I think if we talk about the master in theatre is Makran Deshpande sir. And when I got to know that I will be getting an opportunity to be sharing the screen space with him, I was immensely honored. And I think I was way more honored when sir appreciated me and loved my performance film में. और वो मुझे सिखाते थे कि मनारा इस सीन को तुम ऐसे कर सकती हो. And I think मैं first time जब set पे आई, he literally, because he's such a wonderful artist and a wonderful teacher, that he figured out all my inhibitions which I might have for this character. और उन्होंने मुझे एक बात समझाई. एंड आई थिंक आफ्टर दैट क्विक चैट ऑफ दैट 15 minutes, आई थिंक मेरा ग्राफ जो था वो राधा भाई का, मैं हर दिन अपने सेट पे देखती थी, वो ग्रो ही हो रहा था. एंड आई हैड दिस परफेक्ट, कहते हैं ना कि एक्टर टू एक्टर जो एक एक्सचेंज ऑफ डायलॉग्स और एक्सचेंज ऑफ सीन होता है, आई लर्न सो मच फॉर विद हिम थ्रू हिम. एंड आई होप वो आज होते यहाँ पे, तो आई वुड हैव रियली लव्ड इट. बट थैंक यू Makran sir for appreciating me and loving my work, sir. Thank you wherever you are. Manara really respects you a lot, and I look forward to work more with you. Thank you sir.